కేంద్ర ప్రభుత్వం మరోసారి సివిల్ మాక్ డ్రిల్స్పై కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో గురువారం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో పాకిస్తాన్పై సోషల్ మీడియా వేదికగా మీమ్స్ పేలుతున్నాయి. కారణం, పెహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో కేంద్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ అభ్యాస్ పేరిట మే 7, 8న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇదే సమయంలో మే 7 తారీఖు మధ్యరాత్రి భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన విషయం తెలిసింది. సైన్యం దాడుల దాటికి పాక్లో తలదాచుకున్న ఉగ్రవాదులు మరియు ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. కాగా గురువారం మరోసారి కేంద్రం సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో దాయాది దేశానికి మరోసారి వణుకు మొదలైందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పాక్లో ఉన్న ఉగ్రవాదులు మరోసారి రాత్రి వేళల్లో సూర్యుడిని చూస్తారని పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ రాష్ట్రాల్లోని పాక్ సరిహద్దు జిల్లాల్లో గురువారం సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.